అందరికీ హాయ్. నా పేరు శ్రావణి. నేనైతే డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను గైస్. ఎందుకంటే నాకు వ్లాగ్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే వీడియోస్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ వాటిని స్టోర్ చేయాలంటే నా ఫోన్‌లో స్టోరేజ్ అయిపోయింది గైస్. బట్ చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ దాన్ని డిలీట్ చేయడానికైతే నాకు మనసొస్తలేదు. బట్ ఐ వాంట్ టు పోస్ట్ ఇట్ సమ్‌వేర్ గైస్. నేను అందుకే అనుకున్నాను ఎందుకని మనం యూట్యూబ్‌లో పోస్ట్ చేయకూడదు. అంటే సపోజ్ మనం పోస్ట్ చేస్తే అవి మనకి లైఫ్ టైమ్ మెమోరీస్‌గా అన్నా ఉంటాయి గదా! సో, నాకైతే పోస్ట్ చేయాలనిపిచ్చింది. సో, ఈరోజు ఆఫీస్‌కెళ్ళాను. నిద్ర లేచి పూజ చేసుకొని ఆఫీస్‌కైతే వెళ్ళాను. ఆఫీస్‌కి వెళ్ళాక వర్క్ చాలా ఉండింది. సో, వర్క్ అంతా ఈవినింగ్ లోపు ఫినిష్ చేశాను హాఫ్ వర్క్. సో, ఇంకా హాఫ్ ఉండింది. సరే బ్రేకే వెళ్ళలేదు ఆఫ్టర్‌నూన్ నుంచి అనేసి సరే ఇంకా మా టీమ్‌ది టోర్నమెంట్ ఉండింది. క్రికెట్ టోర్నమెంట్. సరే చూద్దాం అనేసి అయితే నేను నా ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్ళాము. అప్పటికే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఆడుతున్నారనమాట. సో, ఇంకా చేసేదేం లేక సరే వెళ్దాము అనేసి వెళ్ళాము. ఆడుతుంటే అందరూ బాగా ఆడుతున్నారు గైస్. అందరూ 6లు, 4లు అంతా మంచిగా ఆడుతున్నారు. అండ్ మధ్యలో గొడవలు పడుతున్నారు. రియాలిటీ చెక్ ఏందంటే వాళ్ళు ఆడటం తక్కువ, గొడవ పడటం ఎక్కువ అలా ఉందనమాట. ఇంకా స్నాక్స్ కూడా ఇచ్చారు గైస్ మాకందరికి. లైక్ సమోసా ఇచ్చారు, గుడ్ డే బిస్కెట్ ఇచ్చారు, అండ్ జ్యూస్ ఇచ్చారు, ఫ్రూటీ మంచిగా ఉండింది. హ్యాపీగా అందరూ తిన్నాము, అందరూ ఎంజాయ్ చేసాము, మంచిగా ఉన్నాము. అందరూ మంచిగా ఆడుతున్నారు. మిడిల్‌లో మా టీమ్, మీ టీమ్ అని గొడవ పడతారు. బట్ అందరిది ఒకే టీమే. బట్ ఇక్కడ మ్యాచెస్‌కొచ్చేసరికి 4 టీమ్స్ ఉన్నాయన్నమాట. మా టీమే విన్ అవుతది, మీది విన్ అవుతది ఇలా అలా అనేసి గొడవ పడుతూ మంచిగా ఉన్నారనమాట. లాస్ట్‌కైతే మా టీమ్ అయితే సెకండ్ రన్నర్ అప్‌గా అయితే గెలిచిందనమాట. సో, ఇంకా ఫైనల్స్‌కైతే ఇంకా 2 టీమ్స్ అయితే సెలెక్ట్ అయ్యాయి. వాటిది ఇంకో రోజు మ్యాచ్ ఉంటుందనమాట. వాటికైతే మేము వెళ్ళాము. ఈ మ్యాచ్‌కి మాత్రం మా వాళ్ళందరూ మంచిగా ఆడారు. మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంక వర్షం అయితే వచ్చేలాగా మబ్బులంతా మబ్బులు పట్టేసున్నాయి. బట్ వి వర్ సమ్‌వేర్ హ్యాపీ. ఎందుకంటే మా వాళ్ళు మంచిగా ఆడుతున్నారు. అట్‌లీస్ట్ రన్నర్ అప్ అన్నా వచ్చాం మనము అనేసి మాకు కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది. సో, ఇంకేం చెప్పాలి? ఇంక నా గురించి ఏం చెప్పాలంటే గైస్ నేనైతే నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నాను కాన్సంట్రిక్స్‌లో. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు పోస్ట్ వీడియోస్ గైస్. నాకు వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టము. బట్ నా ఫోన్‌లో అంత స్టోరేజ్ లేదు. బట్ ఐ డోంట్ వాంట్ టు డిలీట్ దెమ్. లాస్ట్ టైమ్ ట్రిప్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి గైస్. బట్ నేను ఇంత దాకా పోస్ట్ చేయలేదు. బట్ సమ్‌వేర్ ఐ వాంట్ టు పోస్ట్ ఇట్. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా నేను చూసుకోవడానికి కనీసం మెమోరీస్‌నన్నా రీకాల్ చేసుకోవడానికి ఆ వీడియోస్ అనేది ఉంటే మంచిగా ఉంటుంది అనేసి నా ఉద్దేశము. సో, ఐ వాంట్ టు పోస్ట్ ఇట్ సమ్‌వేర్ గైస్. ఇక్కడైతే అందరూ గొడవ పడుతున్నారు. వర్షం వచ్చేలాగా మబ్బులైతే పట్టేసాయి. అయినా ఆడుతున్నారు. ఏందో గైస్ ఈయనైతే మా టీఎల్ అనమాట. వన్ ఆఫ్ ద టీఎల్. సో, ఆయన్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ ఆడుతున్నారు. ఆయన ఔట్ అయిపోతే కూడా ఔట్ లేదు, ఔట్ లేదు అని అందరూ గొడవ పడుతున్నారు ఆయన కోసము. ఆయన మంచిగా ఆడాడు. వచ్చాడు 6 కొట్టాడు, వచ్చాడు 6 కొట్టాడు, ఎళ్ళాడు. మంచిగా ఆడాడు. ఫుల్ ఫన్ ఉండింది గైస్. మ్యాచ్ మొత్తం ఫన్ ఉండింది. మంచిగా ఎంజాయ్ చేశారు. అందరూ కూడా హ్యాపీగున్నారు. సో, ఇంకా అలాగే వర్షం అయితే స్టార్ట్ అవుతా ఉంది గైస్. చిన్న చిన్న చినుకుల నుంచి స్టార్ట్ అయింది. జల్లులు పడ్డాయి. ఇంకా ఫుల్ వర్షం పడతా ఉంది. ఇంకిక్కడ మా ఫ్రెండ్స్ అంతా వచ్చి జడలో పువ్వులే ఎందుకు పెట్టుకోవాలి? కీ చైన్స్ కూడా పెట్టుకోవచ్చు జడలో అనేసి తిన జడలో అయితే పెడుతున్నాడు. ఇక్కడ ఆడుకుంటున్నారు గైస్. వర్షం అయితే ఫుల్ పడుతోంది. అటు సైడ్ అయితే వాళ్ళు కొంతమంది వానలోనే ఆడుకుంటున్నారు గైస్. చూడండి హెయిల్ స్టోన్స్ అన్నీ పడుతున్నాయి గైస్. అదే వడగండ్లు అంటాం గదా! అవి మొత్తం పడుతున్నాయి. నేనైతే ఫస్ట్ టైమ్ ఈ వడగండ్లను చూడడం గైస్. అంటే వీడియోస్‌లో, టీవీలో చూసాను గానీ రియల్ లైఫ్‌లో ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము, ఎక్కడన్నా ఉంటాము. బయట రాము గదా! సో, నేనెప్పుడు చూడలేదనమాట. ఇదే ఫస్ట్ టైమ్ చూసాను. చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. అంటే వాటిని తినకూడదంట. తింటే చలొచ్చేస్తది. సంథింగ్ ఏదో జెప్పారు. నేనేం తినలేదు గైస్. జస్ట్ చూసుకొని వచ్చాను. ఇంకా మా సుగికి దెబ్బ తగిలినింది చెవు దగ్గర బాల్ తగిలి. క్రికెట్ బాల్ చెవు ఊదిపోయుండే. సో, దానికోసం మాత్రం ఐస్ క్యూబ్స్ ఇచ్చి కొంచెం రుద్దాము. ఇక్కడ వీళ్ళంతా వర్షంలోనే డాన్సులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు గైస్. ఎవరికి వాళ్ళు డాన్సులేస్తారు, ఎంజాయ్ చేస్తారు. చాలా మంది వర్షంలో తడిచకే భయపడ్డాం. ఈవెన్ నేను కూడా భయపడ్డాను. బట్ వీళ్ళైతే ఫుల్ తడిచిపోయి డాన్సులేస్తున్నారు. నాకైతే అర్థం కాలేదు. ఏందో వీళ్ళసల అనుకున్నా నేను. బట్ దే ఆర్ ఎంజాయింగ్ సమ్‌వేర్. వి ఫెల్ట్ హ్యాపీ గైస్. ఈ వీడియోకి ఇంతే. మా వ్లాగ్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రాను రాను నేనైతే ఇంప్రూవ్ అవుతాను. బికాజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఇట్ విల్ బూస్ట్ మై కాన్ఫిడెంట్ గైస్.